వాగ్దానాన్ని విన్నాము. ఇక నేను భూమి మీద అవతరించే సమయం వచ్చింది. ధర్మాన్ని కాపాడి అధర్మాన్ని అంతం చేస్తాను. మీరు దేనికి భయపడనక్కర్లేదు. ఈ సమస్యల నుంచి మీకు విముక్తిని కలిగిస్తాను. నాయనా కృష్ణ, రావడానికి ఇంత ఆలస్యమైంది? హంసి తన తల్లిని వదిలి రానేలేదు, అందుకే ఆలస్యమైంది. మొత్తం పాలు తాగేసి ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఏమిటి మళ్ళీ నా హంసి? త్వరలోనే కృష్ణుణ్ణి మించిపోయేలా ఉన్నావు. జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న. నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. కృష్ణ, నాన్న కృష్ణ, నీకోసం నేను ఒకటి తీసుకొచ్చాను. కానీ నా కోసం మీరు ఇది పెట్టలేదు కదమ్మా. ఇవ్వండి. ఇవి నువ్వు తినకూడదు మధు. ప్రత్యేకంగా ఈ రసగుల్లాల్ని కృష్ణుడికి నచ్చిన విధంగా కృష్ణుడి కోసం మాత్రమే తయారు చేశాను. ఇవి నువ్వు తినకూడదు. వెళ్ళిక్కడి నుంచి నీకు నీ భోజనం ఇచ్చేశాను కదా. నాకు ఇది చాలా నచ్చింది. ఏమిటి కోమల, మధు కూడా ఒకటి ఇవ్వచ్చు కదా? అవును నిజమే, ఆవిడ చెప్పిన వాడు వినండమ్మా. ఓ బుజ్జి కృష్ణ, నాన్న, నేను నీ కోసం ఇది తయారు చేసి తెచ్చాను. నీకు నచ్చిన విధంగా ఇది చేశాను. ఇది చాలా మెత్తగా రుచిగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది. కృష్ణ, నా ముద్దుల కన్నయ్య, వాళ్ళలా ముద్దు చేసి మీరు చెడగొట్టకండి. ఇక మీరు బయలుదేరండి. అన్నిటినీ అందరూ కలిసి తినండి, సరేనా? అలాగే అమ్మా. మీరందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు. నేను వస్తాను. యశోద, నీ కొడుకు కృష్ణుడు ప్రత్యేకమైన వాడు. అతను మురళి ఎంత బాగా వాయిస్తాడో తెలుసా? మా అందరినీ మైమరిపించి నాట్యం చేయిస్తాడు. ప్రతిరోజు కృష్ణుణ్ణి చూస్తూ ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది. ఆ రోజంతా ఎంతో తృప్తిగా ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమే. ఓ యశోద, ఒక్కోసారి మా పిల్లల్ని కృష్ణుడి ముందు మర్చిపోతుంటాం. ఎప్పుడు కృష్ణుడి జ్ఞాపకాలే తెలుసా? నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కృష్ణుడు లాంటి కొడుకు నాకు ఉండుంటే ఎంత బాగుండేది. అవును, నాకు కూడా. బ్రహ్మదేవ, నేను చూసిన ప్రతిదాన్ని నీకు తెలియజేశాను. ఈ చిన్నపిల్లవాడు కృష్ణ దేవుళ్ళకే దేవుడని నాకు అనిపిస్తుంది. బాగా విన్నా. ఈ ప్రపంచంలో సృష్టి కార్యాన్ని చూసుకునేది నేను. నాకన్నా బాగా శ్రీ మహావిష్ణువు గురించి ఇంకెవ్వరికీ తెలియదు.